25,000 మందిలో సగానికి ఎక్కువ మహిళలు ఉన్నారు. మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికి పోవాలంటే బస్సు కిరాయిలు బొచ్చడు అవుతుండే. ఇంటి ఆయన అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా, ఉగాది పండుగ పోదు అనేటోడు. కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు. దాదాపుగా 3 కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఉచిత బస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చడం, మహిళా సంఘాలకు ఇవాళ సౌర విద్యుత్ కింద 1000 మెగావాట్ల ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించినాం. ఇవన్నీ 2 ఏళ్లలో మేము చేసినాం. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన యువకుల్ని మొదటి సంవత్సరమే లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ఎక్కడ